యోబు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా యోబు గ్రంథములో నుండి కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. కృపగల మా తండ్రి, దయగల దేవ, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి కృపతో జ్ఞాపకము చేసుకున్న దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా మీరు మాట్లాడి మహిమ పొందుతారని, తోడై ఉంటారని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనము తేటగా విందాం. శ్రద్ధగా వచనాన్ని అర్థం చేసుకుందాం. పద్నాలుగవ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనే మాట మనము చూస్తున్నాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడతాడా? అలాగున ఎవడునూ పుట్టనేరడు అన్నాడు గదా. అలాగు ఎవడూ పుట్టనేరడు. అయితే ప్రియులారా, మరి ఎలా ఈ విషయంలో? పాప సహితునిలో నుండి పాపియే పుడతాడు. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా రక్తమాంసములు కలిగిన ప్రతి వ్యక్తి కూడా పాపియే. ఎందుకంటే పాపి యొక్క జీవిత విధానం తన రక్తం బట్టి ఆధారపడి, రక్తము యొక్క నైజం ఏమంటే పాపం. అందుకే ఒకవేళ పరిశుద్ధ వివాహం జరిగి పరిశుద్ధులైన దేవుని పిల్లలకు పుట్టిన బిడ్డ ఒకవేళ స్కూలుకు వెళ్ళినా అక్కడ ఆయన నేర్చుకునేది పరిశుద్ధత కాదు. ఆయనకు చదువు కంటే కూడా చెడ్డవే ఎక్కువగా వస్తాయి. అబద్ధాలు కావచ్చు, బూతులు కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇవన్నీ ఆ వ్యక్తిలోకి రావచ్చు. అంటే పరిశుద్ధుల కొడుకు కూతురు పరిశుద్ధత కలిగి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే వారిద్దరూ పరిశుద్ధులు కావచ్చు, కానీ వారి రక్తము యొక్క నైజం పాపం. వారి రక్తము ద్వారా పుట్టిన వారు గనుక వారు పాపియే అయి ఉండొచ్చు. అందువల్ల పాప సహితునిలో నుండి పాపియే పుడతాడు. అందుకే భక్తుడైన దావీదు తన అనుభవంలో మనం ఆలోచన చేస్తే 51వ కీర్తన 5లో, నేను పాపములో జన్మించాను, పాపములోని నా తల్లి నన్ను కన్నది అన్నాడు. నేను పాపములోనే పుట్టాను, పాపములోని
నా తల్లి నాకు జన్మనిచ్చింది అన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు పాప సహితునిలో నుండి పాప సహితుడే పుడతాడు, పాపరహితుడు పుట్టడు. కానీ వింతైన గొప్ప సంగతి ఏమంటే పాప సహితునిలో నుండి శంకర్ వచ్చారండి. ఓకే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడితే అది మేలు. మరి అది ఎవరి ద్వారా జరిగింది? అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాని మనము చూస్తాం. పాప సహితురాలైన మరియ నుండి పాపరహితుడు పుట్టగలిగి. మరి ఆయన ఎలా పుట్టాడు? లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. బ్రదర్, शंकर भाई ट्रांसलेट करो. లూకా సువార్త 1:35లో కన్యక గర్భవతి అవుతుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడవుతాడు, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకోవడం మూలాన అతడు పరిశుద్ధుడుగా పుట్టాడు అన్నాడు. కన్యకకు పుట్టినవాడు గనుక ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు అని అర్థం. పాప సహితురాలులో నుండి పాపరహితుడు పుట్టాడు. ఏ బిడ్డ పుట్టాలన్నా తల్లి తండ్రి ద్వారానే జన్మ. అది మనము జగమెరిగిన సత్యం. ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా, ఏమండి, వేరే గర్భాన్ని అద్దెకు తీసుకొని అక్కడ జన్మనిచ్చుటకు ఉపయోగించిన అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే. శుక్రకణము, అండము ఈ రెండింటి యొక్క కలయిక ద్వారా మాత్రమే బిడ్డకు జన్మనివ్వగలుగుతారు. కాబట్టి ఎలా పుట్టినా పాప సహితునిలో నుండి పాపరహితులు రారు. కానీ ఇక్కడ మనం చదువుకున్న వచనములో పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. పాపరహితుడు అనటానికి పాపరహితుడు అనటానికి కొన్ని ఆధారాలు మనము గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదివితే ఆయన పాపము చేయలేదు అన్నాడు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు. ఈ మాట మీరు పాపము చేయలేదు. మరి ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడంటే వ్రాయబడిన మాట మీరు గమనిస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనములో పాప శరీరాకారముగా వచ్చాడు గాని ఆయన పాపము చేయలేదు. పాప శరీర ఆకారములో వచ్చాడు. పాప శరీర ఆకారములో వచ్చాడు. దానిని ఏమన్నారంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, ఫిలిప్పీ పత్రిక 2:7 ప్రకారంగా అక్కడున్న మాట ఆయన మనుషుల పోలికగా పుట్టి అన్నాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడే కాని ఆయన పాపరహితుడు. మనుషుల పోలికగా పుట్టి. ఇంకొక మాట కూడా మనం వినొచ్చు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం.
ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అన్నాడు. సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. ఇంకొక వచనం కూడా మనము వినొచ్చు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు అయ్యాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యను అనే మాట చూస్తాం. ఎలా ప్రత్యక్షమైనా, ఇప్పుడు మనం పేతురు పత్రికలో చదువుకున్నాం కదా, ఆయన పాపము చేయలేదు. పాప శరీరాకారముతో పుట్టిన ఆయన పాపము చేయని వాడుగా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అంటే ఇప్పుడు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాడంటే ఇదే గొప్ప మాట కదా. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే పాపముగా చేశాడు, పాప శరీరాకారముతో పంపాడు. ఆయన కూడా మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. కానీ ఆయన పాపము చేయలేదు. ఎంత విశేషమైన మాట. పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. మరి యేసు ప్రభువే స్వయంగా ఆయన సవాలు విసిరాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన సవాలు విసిరాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? రండి, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నిజమే, ఆయనలో పాపమున్నదని ఏ ఒక్కడూ స్థాపించలేడు. ఎందుకంటే అసలు ఆయనలో పాపము లేదు కదా. ఆయన పాపం ఎరుగడు గదా. ఆయన పాపమేమీ లేదు గదా. ఇంకొక మాట కూడా మనం చూడొచ్చు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనములో, సారీ, 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం, 15 కాదు 5. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని నీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. ఆయన యందు పాపమేమియూ లేదు. ఏమియూ లేదంటే అంటే పరిపూర్ణంగా ఆయన పరిశుద్ధుడు అని అర్థం. ఏమియూ, మీరు కూడా అలా చెప్పొచ్చు. ఆయన యందు పాపమేమియూ లేదు అంటే ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు అని చెప్పాలి. మరి ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది గొప్ప సంగతి. అందుకే ఆయన అన్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఏంటా మేలు?
పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరి ప్రత్యక్షమైన ఆయన ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి అనే మాట చూస్తాం. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. 4వ వచనం, 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. ఎలా చేశాడు శుద్ధి? ఎలా చేయగలిగాడు? పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి కదా. హెబ్రీ పత్రిక 9:22లో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమును చిందించుట ద్వారా మన పాపమునకు ఏం కలిగిందన్నమాట? శుద్ధీకరణం. అదే చెప్తాడు హెబ్రీ పత్రిక 13:12లో. హెబ్రీ పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. చూశారా? ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందాడు ఆయన. ప్రజలను పరిశుద్ధపరచడానికి అంటే పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేయడానికి ఆయన ఏం చేశాడనమాట? గవిని వెలుపలకు వెళ్ళి రక్తమును చిందించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు గనుక పరిశుద్ధమైన రక్తం. అందుకే ఆయన రక్తానికి కొన్ని పేర్లు ఉన్నాయి. పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఇంకా దానికి మనం మూల్యము చెల్లించలేం, ధర కట్టలేం, వెల చెల్లించలేం. అలాంటి అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించారు. అలాగున ఆయన రక్తాన్ని చిందించుట ద్వారా మన పాపానికి పరిహారము కలిగి పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. ఎంత మేలు అంటే, పాపి పరిశుద్ధుడైతే ఎంత మేలు చెప్పండి. పాపి పరిశుద్ధుడైతే ఎంత మేలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము జాగ్రత్తగా గుర్తించాలి. అంటే పాపి ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగెవడు పుట్టడు గాని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకములు ఉండి, ఆయన దేవుడై ఉండి, ఆయన మానవుడుగా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి చేసిన పుణ్యకార్యం. ఇప్పుడు ఆయన పాపిని ఏం చేశాడు? పరిశుద్ధునిగా మార్చాడు. ఆయన చేసిన ఆ పుణ్యకార్యాన్ని బట్టి ఇప్పుడు మనమేం చెయ్యాలంటే లేఖనంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. మనమేమి చెయ్యాలి? మీరు వచనాలు చదివితే మనమేం చెయ్యాలి అని అన్నప్పుడు ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం లేక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అన్నాడు.
అర్థమైందండి? దేవుని మూలముగా పుట్టిన వారుగా ఉండాలి. అంటే పరిశుద్ధపరచబడిన వారు దేవుని మూలంగా పుట్టినవారు అని అర్థం. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఏముంటుంది? దేవుని బీజము నిలుస్తుంది. దేవుని మూలముగా పుట్టిన వారిలో దేవుని బీజము నిలుస్తుంది. బీజం అంటే విత్తనం. దేవుని విత్తనం ఎప్పుడైతే హృదయములో పడిందో ఆ హృదయం దేవునికి మహిమకరంగా జీవించడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఇంకొక మాట, విత్తనం అనేసరికి మనకు పొలం కూడా గుర్తొచ్చుంది కదా. ఈ పొలము గుర్తొచ్చినప్పుడు విత్తనాలు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పలలో పడినట్లుగా చూస్తాం. అవి మొలిచాయి, ఎదుగుతూ ఉన్నాయి. కానీ ముళ్ళ తుప్పలు ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. అంటే ముళ్ళ తుప్పలు దేనికి సాదృశ్యం అంటే ఐహికమైన విచారమునకు, ధన మోసమునకు సూచన. రకరకాల ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో మునిగిపోయి నెమ్మది లేని జీవితముతో వాళ్ళు అణపబడతా ఉంటారన్నమాట. కనుక అలాంటి జీవితం మంచిది కాదు. ఇక రెండవ విత్తనం ఎక్కడ పడిందన్నాడు? రాతి మీద. రాతి మీద పడినప్పుడు కొంచెం మన్ను ఉంది కాబట్టి మొలకొచ్చింది. అయితే క్రింద రాయి కాబట్టి వేళ్ళు క్రిందకు వెళ్లకుండా అది కొద్ది రోజుల్లో చనిపోతుంది అన్నాడు. నిజమే ప్రియులారా. కొంతమంది ఎంత వాక్యం చెప్పు విన్నప్పుడు సంతోషంగా బాగుందని అంటారు. ఆ తర్వాత అది లోపలికి వెళ్ళనీయకుండా ఉండడం మూలాన అది కూడా చనిపోతుంది. ఇక మూడవది త్రోవ ప్రక్కన పడిన విత్తనం. త్రోవ ప్రక్కన పడిన విత్తనం అదేమవుతుంది? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాయి. ఎందుకంటే హృదయంలో పడి ఉంటే బాగుండేది. ఈరోజు చాలా మంది వాక్యం అంటే భలే ఆసక్తిగా వస్తారు కానీ ఆ వాక్యాన్ని మాత్రం హృదయంలో పడనీయరు. ఆ అమ్మ కదులే, ఎవరికోలే అన్నట్టుగా ప్రక్కన పడేస్తారు. అలాంటప్పుడు ఇక ఆ వ్యక్తికి ఉపయోగం లేదు, ఎత్తుకొని పోతాడు వచ్చి. ఇక ఆ వ్యక్తి జీవితం అంతే. మరికొన్ని త్రోవలో పడ్డాయి. త్రోవలో పడ్డాం, ఇలా అర్థం చేసుకుందాం ప్రతి విషయాన్ని. త్రోవలో పడినాం అనంటే ఇప్పుడు అది త్రోవలో పడింది కాబట్టి అందరూ తొక్కుకుంటా పోతా ఉంటారు. అందువల్ల అది మొలకరాదు. అంటే ఈ లోక సంబంధమైన ఆచారాల వ్యవహారములో వారు మునిగిపోతా ఉంటారు. లోకముతో సహవాసం చేయడం వలన ఇది ఫలించే జీవితం లేకుండా పోతుంది కదా. ఇక ఐదవ విత్తనం అది సారవంతమైన మంచి నేల మీద పడుతుంది. సారవంతమైన మంచి నేల మీద ఆ విత్తనం ఎప్పుడైతే పడిందో అది చక్కగా ఏపుగా ఎదిగి ఫలించి ఫలము నిలిచి ఉంటుంది. కాబట్టి విత్తనం ఎక్కడ పడాలి? సారవంతమైన నేల. కనుక మన హృదయాన్ని దేవుని కొరకు చక్కగా తెరచి ఆ విత్తనాన్ని మన హృదయంలో వేసుకోగలిగితే, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోగలిగితే మనము క్రీస్తు కొరకు ఎదుగగలుగుతాం, ఫలించగలుగుతాం, ఫలము నిలిచి ఉంటుంది. అందుకే దేవుని బీజం మనలో పడాలి. మరి దేవుని బీజం పడిందా? ఒకవేళ దేవుని బీజం పడకపోతే వారు పాపము చేస్తూనే ఉంటారు. అర్థమైందండి? వారు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? వారు ఎందుకు మోసం చేస్తున్నారు? వారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మనం ఒకటే అంచనా వేసుకోవాలి, వాళ్ళలో దేవుని బీజము పడలేదు. అయితే ఇక్కడ అన్నాడు కదా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. అంటే పాపముల విషయంలో శుద్ధీకరణ ఆయన చేశాడు కదా. మరి అలాగూ శుద్ధీకరణమైన వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఆ పుట్టిన వారిలో దేవుని బీజము నిలుచుతుంది గనుక అతడు పాపము చేయడు. దేవుని బీజం నిలిచింది కనుక వాడు ఏం చేయడండి? పాపము చేయడు, పాపం చేయడు. ఇంకెన్ని ఆటుపోట్లు రానివ్వండి, ఎన్ని ఇరుకులు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని కష్ట నష్టాలు రానివ్వండి, ఎన్ని చిక్కులు సమస్యలు రానివ్వండి, ఎన్ని వచ్చినా కూడా ప్రియులారా
దేవుని బీజము నిలిచి ఉంది గనుక ఆ, అతడు పాపము చేయడు. ఇంకొక మాట ఉంది, ఏమన్నాడంటే వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. పాపము చేయజాలడంటే కొందరు పాపానికి ప్రేరేపిస్తారు. స్వతహాగా పాపము చేయడు, స్వయంకృత అపరాధం అవుతుంది. రెండవది, తనంతట తాను పాపము చేయకుండా ఉండడం మూలాన రెండవది కొందరు పాపానికి ప్రేరేపించే అవకాశం కూడా ఉంది. లేదా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ పాపానికి ప్రేరేపిస్తారో, అబద్ధం ఆడమని చెప్తారు, అన్యాయం చేయమని చెప్తారు. దాందే ముందులే బ్రదర్, ఈ ఒక్కటే కదా మీ జీవితంలో, ఎప్పుడు తప్పు చేయలేదా, ఈసారి చేస్తే వచ్చిందా, ఇట్లా రకరకాలుగా ఎరా నువ్వు తాగుతున్నావా, తాగితే మీ మిస్సెస్ ఇంటికి రానీదా అంటాడు ఒకడు. తాగితే ఇంటికి భోజనం పెట్టరా, తాగితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా, మరి నువ్వు మగాడువు కాదేంట్రా, వేసుకో అని అలాగున రకరకాల ప్రోత్సాహం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మాటలకు లోనైపోయి తానేదో గొప్పవాడు అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాడు పాపము చేస్తాడు. కాబట్టి అలా కాదు, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవ్వరు ప్రేరేపించినా వాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు అని దైవ గ్రంథములో మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ చాలడు. ఇప్పుడు చెప్పండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడతాడు. పుట్టిన ఆయన పాప సహితులను పాపరహితులుగా చేయడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. అది మనకు మేలు, అవునా కాదా? అది మనకు మేలు. ఎంత మేలు? ఎంతో మేలు. కనుక ఇప్పుడు చెప్పండి, పాప సహితులు ఏం కావాలి? పాపరహితులు కావాలి. అనగా పరిశుద్ధులు, అనగా నీతిమంతులు, అనగా నిత్య జీవ వారసులు. అలాగున ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడాలి, దేవునికి మహిమ తేవాలి. అలాగున వాస్తవాలు అర్థం చేసుకొని ప్రభువుకి ఎంతో మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆఖరిలో ఒక మాట, పాప సహితులేనా లేక పాపరహితులయ్యారా? ఒకవేళ ఇంకా పాపము పోకపోతే, ఏ ప్రభు అయితే ఈ లోకానికి పాపము లేని పరిశుద్ధునిగా వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మూడవ దినాన్ని తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచి మృత్యువును ఓడించి మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడుగా ఉన్నాడో, ఆయన ద్వారా పాపానికి విడుదలను పొంది పరిశుద్ధులై పాప ప్రక్షాళన, పాప ప్రాయచిత్తం, పాప పరిహారం, పాప విమోచన, పాప నివృత్తి కలిగిన వారై పరిశుద్ధులుగా జీవించాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో మీ కార్యమును జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నిజమే ప్రభువా, మీరు మా కొరకు పుట్టి మమ్మును ప్రేమించి మా పాపానికి నివృత్తి కలుగచేసి పరలోక రాజ్య వారసులుగా చేశారు. కనుక మీ మూలముగా పుట్టిన మేము పాపము చేయకుండా, పాపము జాలకుండా మీ బీజము మారు నిలిచి మీకు మహిమకరంగా జీవించుటకు మమ్మను సిద్ధపరచుమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.